రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మొన్నే కదా ఆయన రెండు కళ సిద్ధాంతం, నాకు తెలంగాణ కూడా ముఖ్యమే, రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే అని చంద్రబాబు గారు అన్నారు. బనకచర్ల గురించి ఆయన మాట్లాడటం మరి నిన్న కూడా మాట్లాడినట్లే నిన్న మొన్న. కానీ ఈయన ఇప్పుడు బనకచర్లను ఏమో వద్దన్నారు, అడ్డం పడతామన్నారు. అట్లా ఇప్పుడు రాయలసీమ లిఫ్టు జగన్ గారు దాన్ని భారీ ఎత్తున 80,000 క్యూసెక్లు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మనిషి ద్వారా అప్పుడు వేయించానని ఆయనే చెప్పుకున్నట్టున్నారు. అప్పుడు ఆపి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆఫ్ చేయించారు. అప్పుడు కనీసం తెలుగుదేశం వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఖండించినట్టు కూడా లేరు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆయన అడుగుతున్నాడు, రాయలసీమ ప్రాజెక్టు రద్దు చేయండి అని. అసలు అది కొనసాగకుండా అసలు దాని మీద ఎంతవరకు శ్రద్ధ చూపుతున్నారన్నది ఒక చర్చ అయితే, ఇప్పుడు మరి చంద్రబాబు గారు రెండు కళ్ళ సిద్ధాంతం ప్రకారం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ ఆపుతారా ఏమిటనే దాని మీద మనం మాట్లాడుకుందాం. 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే 8 మంది ఉండి ఏమి లాభం అంటూ తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు అంటూ బీజేపీ వాళ్ళ మీద నమస్తే తెలంగాణ పత్రిక ఒకటి రాసింది. తెలంగాణలో మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే 10 ఏళ్ల పాటు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సందర్భంలో కొంచెం కేసీఆర్ గారిని ఉద్దేశించి కొంచెం అనగొండ మాటలు అన్నారేమో అనిపిస్తుంది. రేవంత్ గారు ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో. ఆర్డినెన్స్పై గవర్నర్ డైలమా, 42% బీసీ కోటాపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయటండి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, అతివేగంతో లారీని ఢీకొన్న కారు, 5గురు మృతి. దురదృష్టం. ఈ యాక్సిడెంట్లు మాత్రం ఆగట్లేదు. చంద్రబాబు, మా ప్రాజెక్టులకు అడ్డుపడకు, మీకు 2 రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయి, మా ప్రాజెక్టుకు సహకరించకపోతే మేము పోరాడైనా సాధించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. మొన్న ఆయన అన్నారని తెలుగు మీడియా రాసింది. 2 రాష్ట్రాలు మాకు సమానమే, 2 కళ్ళు నాకని ఆయన చెప్పినట్లుగా. అందుకని దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ చేసుకున్నారా, లేక ఇద్దరు గురు శిష్యులు కదా, మరి ఇది కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమా అన్నది మనం చూడాలి. వైద్యానికి ఇక ఏ పేషెంట్కి వెళ్తే వైద్యానికి నిర్లక్ష్యం రోగం, సూది దిక్కు లేదు, దూది కూడా దొరకడం లేదు. అలాగే గుత్తాధిపత్యంపై గుర్రు, మాట్లాడేది లేదని తేల్చి చెప్పిన డీజీలు. అంటే కొంతమందిని పెద్ద సీనియర్ ఆఫీసర్లను కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో వాళ్ళంతా అసంతృప్తిగా ఉండి వాళ్ళు తిరుగుబాటు చేస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళతో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయట. వాళ్ళేమో ససేమిరా అన్నారట. అమలు చేయకుంటే అశనిపాతమే, పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందే అంటూ ఉపాధ్యాయుల డిమాండ్. ఆ వ్యాఖ్యలు దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలి, అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరు. రోజాకు మద్దతుగా నిలిచిన సినీతారులు రాధిక, ఖుష్బు, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌర్, కవిత వీళ్ళందరూ కూడా రోజా గారికి మద్దతు ప్రకటించిన కనీసం చలనం లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు. అది దురదృష్టకరం. నిర్బంధకాండ, తాడిపత్రి వెళ్లకుండా పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్న తీరు. అందుకే శ్రీకాళహస్తి కేసులో ఆ వృద్ధురాలు, ఆ చనిపోయిన డ్రైవర్ తల్లి అవ్వ, ఆవిడ మాకొద్ది ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టిగేషను, తమిళనాడు ఇన్వెస్టిగేషనే మాకు కావాలని అంటున్నారంటేనే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అనండి, పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్, కూటమి అసమర్థ రెడ్ బుక్ పాలనతో క్షీణదిశగా ఏపీ ఆర్థిక వ్యవస్థ. నిన్న కనపడకుండా ఈనాడులో అనుకుంటా కనపడకుండా 37,000 కోట్ల అప్పు చేశారు ఈ 3 నెలల్లో. 27,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పి నిన్న చిన్న వార్త ఎక్కడో రాసుకున్నారు ఈనాడు వాళ్ళు. అట్లా అదే ఇతర రోజుల్లో అయితే 1,000 కోట్లు అప్పు తెస్తేనే ఇంత పెద్ద ఎత్తున రాసేవాళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఇవాళ సాక్షిలో చాలా ముఖ్యంగా మరీ అంత ప్రాముఖ్యత కాదు కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్కార్ ఏర్పాటు నుంచి తిరోగమనంలోనే రాష్ట్ర సంపద, అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడంలో ఏకంగా 9,873 కోట్లు, అంటే దాదాపు 10,000 కోట్ల ఆదాయం తగ్గిందటండి. కేంద్ర భాగస్వామిగా ఉన్న 90% గ్రాంట్లు తగ్గాట. ఆయనలేమో కేంద్రం బాగా సహకరిస్తోందని చంద్రబాబు గారు చెబుతున్నారు. గత 23-24 త్రైమాసికంతో పోలిస్తే 14,000 కోట్లు తక్కువ వచ్చినాయటండి కేంద్రం నుంచి. ఇక చంద్రబాబు గారు విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం నేనే చుట్టా, హైదరాబాద్ నేనే గట్టా, ఇట్లాంటివన్నీ చాలా చెబుతున్నారు. మళ్ళీ అదా ప్రకారం నేడు సిట్ ఎదుట హాజరు కానున్న ఎంపీ మిథున్ రెడ్డి. సో ఈ వార్త అయితే నిన్నంతా తెలుగుదేశం మీడియా నా రచ్చరచ్చగా అబద్ధాలు ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఎమ్మెల్యేల వేధింపులు తాళలేను, ఆత్మహత్య చేసుకుంటున్నా, దళితుడినైన నన్ను రాజకీయ రంగు పులిమి తీవ్రంగా వేధించారు, నా చావు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి, సీఎం డిప్యూటీ సీఎంలకు తిరువూరు ఇరిగేషన్ ఒక ఉత్తరం రాశారటండి.
అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అట, మొత్తం అన్ని అమరావతిలోనే పెడతారు. గ్రీన్ హైడ్రోజన్ అన్నది జగన్ గారు కర్నూలు, ప్రకాశం వీటన్నిటి చోట్ల పెడితే మరి ఇప్పుడు మళ్ళీ ఇది అమరావతిలోనే పెడతానంటున్నారు వీరు. పన్నులు ఎగ్గొట్టే మోసగాళ్ళని నియంత్రించలేరా అంటూ ఆర్థిక మంత్రి కేశవ్ గారు వ్యాఖ్యానించారు. ఇక మద్యం కేసు మీద రోజు రాసే కథల్లో మళ్ళీ వాళ్ళు కూడా కథ రాశారు. జగన్తో జాగ్రత్త, ఆరితేరి నేరగాడని చంద్రబాబు గారు అన్నారంటే ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఫస్ట్ పేజీలో రాశారు. ఇంత అన్యాయంగా ఎట్లా రాస్తారండి? మరి చంద్రబాబు గారి మీద వచ్చిన కేసులు, స్కిల్ స్కాము, రకరకాల స్కాములు ఉండగా మరి ఆయన ఏమవుతారు? తప్పు అసలు రాయటానికి కూడా కొంచెం అన్న బాధ్యత లేకుండా అంత అరాచకంగా రాస్తే ఆ పత్రికని ఎలా చూస్తున్నారో ఏం పడో ఏం కర్మ. రైట్, ఇక చర్చలోకి వెళదాం. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ టెండర్ పెడుతున్నారా? నిజంగానే బనకచర్ల గురించి అంతగా మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడటం తగ్గించేశారో ఆపేశారో? గత 2 రోజులకైతే సమాధానమే చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆయన రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మరి దీనికి తెలంగాణ కూడా ముఖ్యమే అంటున్న చంద్రబాబు గారు, తనకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే అంటున్న చంద్రబాబు గారు మరి దీన్ని కూడా ఒప్పుకుంటారా?